Jewelry Dasra Diwali Dhamaka offer. Flat 6% VA on gold jewelry. Offers only in Kakinada, Rajahmundry, Eluru. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. పాలిటిక్స్ అంటేనే డబ్బు అనే ఒక మాట అందరూ వింటూ ఉంటాం. రాజకీయానికి ఒక సంవత్సరం ముందు, అదే ఎలక్షన్స్కి ఒక సంవత్సరం ముందు నుంచే డబ్బులు పంచుతూ ఉంటారు. దానికి ముందు నుంచే చాలా జరుగుతూ ఉంటాయి. అది మ్యాండేటరీ అనే ఒక అపోహ ఉంది కదా. అసలు డబ్బులు లేకుండా పొలిటీషియన్ ఎలా గెలవగలరు? ఆశ్చర్యంగా ఉందా వినడానికి? నాకు కూడా అలానే అనిపించింది. బట్ నిజంగానే డబ్బులు లేకుండా గెలవగలరు అంట. సో ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు గంప నాగేశ్వరరావు గారు, మోటివేషనల్ స్పీకర్, సార్తో మాట్లాడదాం. హలో సార్. నమస్తే. సో పొలిటీషియన్ అనగానే వెనకనే డబ్బు అనేది ఒక మ్యాండేటరీ ఉంటుంది, వెళ్ళిపోతూ ఉండాలి. అట్లా డబ్బులు లేకుండా పొలిటీషియన్ గెలవడం అనేది అదొక చరిత్ర అవుతుంది. ఇంకా మళ్ళీ ఇప్పుడు చెప్పుకుంటే కూడా అదే జరగబోతుంది. ఎందుకు జరగబోతుందంటే ఇంతవరకు ఎన్నోసార్లు ప్రజలు, ఓటర్లు దెబ్బతిన్నారు. డబ్బులు ఈ రోజు తీసుకొని 5 ఏళ్ళు లాస్ అయ్యారు, కళ్ళు తెరుస్తున్నారు. తొందరలో పెద్ద విప్లవం లాగా రాబోతుంది. విప్లవం ఏంటని తెలుసా? ఓటింగ్ విప్లవం. ఒక నిజాయితీ పరుని చూసి, సంఘ సేవకుని చూసి, సమాజ సేవకుని చూసి ఎంచుకునే రోజులు రాబోతున్నాయి. అప్పుడు ఎందుకంటే అప్పుడు ఇల్లిటరేట్స్ ఎక్కువ, ఇప్పుడు లిటరేట్స్ పెరిగారు. ఓకే, ఆలోచించడం మొదలుపెట్టారు. కొన్ని స్టేట్స్లో చూసాం మనం ఈ మధ్యలో ఎలా జరిగింది, ఎంత అద్భుతంగా జరిగింది, ఎంత అద్భుతంగా ముందుకెళ్ళింది. లాస్ట్ ఒక 5-6 ఏళ్ల క్రితం ఢిల్లీలో చూసాం, రీసెంట్గా చూసాం. అవన్నీ ఎగ్జాంపుల్స్ అక్కర్లేదమ్మా, ఫ్యూచర్లో వస్తుంది. ఇప్పుడు యాజ్ అండ్ టుడే మాత్రము వాళ్ళకి పెద్ద డబ్బులు లేని గెలవరు, కానీ ఫ్యూచర్ కోసం చూస్తే గెలుస్తారు. యువత రాజకీయాల్లోకి రావాలి, వస్తారు. యువత మాత్రం కంపల్సరిగా మన దేశాన్ని మార్చేస్తారు. ఎందుకంటే దేశాన్ని మార్చేది యూత్ మాత్రమే. ఆ యూత్ ఉన్నప్పుడు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోండి ఇప్పటి నుంచే. డబ్బు లేకుండా ఎలక్షన్లో గెలిచే రోజు వస్తుంది, తప్పకుండా వస్తుంది. కాకుంటే నిన్ను నమ్మాలి కదా. నిన్ను నమ్మాలంటే నువ్వెవరు? ఫస్ట్ ఎలక్షన్లో గెలవాలంటే నీ మాట తీరు మారాలి. మాట అంటే ఏంది? పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్. వ్యక్తిత్వ వికాసంలో మొట్టమొదటి ఉపన్యాస కళ. ఎలా మాట్లాడాలి? ఇప్పుడు చూడండి, నేను మాట్లాడుతుంటే నా చేతులు ఇలా వస్తున్నాయి, మీరు కట్టుకున్నారు, ఓకే, ఇలా మాట్లాడుతున్నాను అనుకోండి, అప్పుడే అర్థమవుతుంది మీరు ఎలక్షన్లో గెలవాలండి, బాగుందండి, ఎవరిని నచ్చడు. ఓకే, ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్తో పాటు, వాయిస్ మాడ్యులేషన్తో పాటు, చేతుల కదలికతో పాటు, కళ్ళ కదలికతో పాటు, మీరు ఏం మాట్లాడుతున్నారో ఎదుటి వాళ్ళకి అర్థమయ్యే భాషలో, యాస ఇంపార్టెంట్ అమ్మా. భాష తెలుగు, యాస అన్ని యాస అంటే యాక్సెంట్. మాట్లాడి వాళ్ళకి అవసరమైన విషయాలు మాట్లాడుతుంటే ఈరోజు మిమ్మల్ని గుర్తించరు, తప్పకుండా గుర్తిస్తారు. అటువంటి డేస్ రాబోతున్నాయి, వస్తాయి. వాళ్ళనే ఎంచుకుంటారమ్మా. ఇప్పుడు నేపాల్ ఏం జరిగింది? ఎవరిని ఎంచుకున్నారు చెప్పండి? అది మీరే దాంట్లో యూట్యూబ్కి వెళ్ళి చూడండి. ఎవరిని ఎంచుకున్నారు? ఆయన పెద్ద ఏం కాదు, హి హస్ నెవర్ స్పెండ్ మనీ ఆల్సో. హౌ అంటే ఇలాంటి టైంలో ఎవరిని ఎంచుకుంటారు? ఇలాంటి వాళ్ళని ఎంచుకుంటారు. ఓకే, కొన్ని రాంగ్ రైట్ అవుతుంది, ఫ్యూచర్లో మాత్రం బయట అవుతుంది. ఎందుకంటే లిటరేసీ రేట్ పెరుగుతుంది, ఆలోచింపే వాళ్ళు పెరుగుతున్నారు. మ్యాక్సిమం చెప్తున్నాను 2035 ఎలక్షన్స్ వితౌట్ మనీ అవుతుందమ్మా. 2035 ఎలక్షన్ వితౌట్ మనీ పంపించకుండా, పంపిణీ చేయకుండా అవుతుంది. ఎందుకంటే ఎన్నిసార్లు దెబ్బతింటారు? ఎన్ని సంవత్సరాల నుంచి దెబ్బతింటారు? ఎక్కడైనా బుద్ధి వచ్చిందా? ఇప్పుడు కూడా అంతే జరుగుతూ ఉంటాయి. ఆ రోజు ముందు రోజు డబ్బులు వస్తాయి, మందు ప్యాకెట్ వస్తుంది, బిర్యానీ ప్యాకెట్ వస్తుంది. మార్పు వస్తుంది అంటాను ఖచ్చితంగా. ఎందుకంటే బిర్యానీ ప్యాకెట్ వాళ్ళు అయిపోతారు కదా, వాళ్ళు అయిపోయింది. ఇప్పుడు ఏంది? ఎంటర్ప్రీనర్స్ వస్తున్నారు, చదువుకున్న వాళ్ళు వస్తున్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు, ఆలోచించే వాళ్ళు వస్తున్నారు, దెబ్బతిన్న వాళ్ళు వస్తున్నారు. కాబట్టి అన్ని రకాలుగా ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ పిల్లలు మారుతున్న తల్లిదండ్రులు మారనివరేమో. మనం తరతరాలుగా అట్లే వేస్తున్నాం. మీరు ఇలా అన్నారు కదా, అమెరికాలో డబ్బులు ఇస్తారా ఎలక్షన్లకు? చెప్పండి. ఎందుకు ఇస్తారు? అయిపోయి మన అంటే కొద్దిగా ముందు ఉంది, మనం వెనకాల ఉన్నాం, అంతే కదా. చాలా వెనకాల ఉన్నాం, వాళ్ళతో మనకు పోటీ. ఎందుకు రాము చెప్పండి? డెవలప్డ్ కంట్రీ, మనది డెవలపింగ్ కంట్రీ కాదు, డెవలప్డ్ అయిపోయింది కొద్దిగా. సో మనం కూడా వస్తాం. అంటే ఆలోచన మొదలైంది. అక్కడ లిటరసీ ఎక్కువ ఉంది కాబట్టి జరిగింది. ఎందుకు ఆలోచించారు ఫ్యూచర్లో? నా నమ్మకం ఉంది. నేను జేడి లక్ష్మీనారాయణ గారితో, జయప్రకాష్ నారాయణ గారితో, వీళ్ళందరితో దగ్గరగా పనిచేసి వాళ్ళ వర్క్ని చూసిన వాళ్ళని కూడా ఓడించారు. వాళ్ళని గెలిపించారు, ఓడించారు. కారణం ఏం తెలుసా? మనీ. ఓకే, ఇప్పుడు వాళ్ళే ఫ్యూచర్లో లీడర్స్ అవుతారు నాకు తెలుసు. ఎందుకు అలాంటి వాళ్ళని అనుకుంటారు? ఇంకా చాలా మంది ఉన్నారు. ఇలా రావాలంటే కారణం ఏంది? మనీ అవసరం లేదే. మనీ అవసరం లేకుంటే ఫస్ట్ మంచి వ్యక్తిత్వ వికాసం ఉండాలి, మాట్లాడే కళ ఉండాలి, అవగాహన ఉండాలి, సామాజిక పరిస్థితులపై అవగాహన ఉండాలి, నేషనల్ పైన అవగాహన ఉండాలి, డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడ పోతుందో అవగాహన ఉండాలి, పథకాలపైన, ప్రభుత్వ పథకాలపైన అవగాహన ఉండాలి, ప్రజలపైన అవగాహన ఉండాలి. ఇవన్నీ నేర్చుకోవడానికి ప్రస్తుతానికి ఏ స్కూల్ లేదు.
ఎస్ ఓకే, ఏం స్కూల్ లేదు. ఆ స్కూల్ ఏంటంటే నేనే పెడతానేమో తెలియదు ఫ్యూచర్లో, ఓకే, ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ఒక పొలిటికల్ స్కూల్ అంతే. దాని అర్థం ఏంటంటే మనం తయారు చేయాలి, వాళ్ళు తయారు చేయడానికి మాలాంటి వాళ్ళు ఉన్నాం. ఓకే, మాలాంటి వాళ్ళు లేకుండా మీరు ప్రజలను నేర్చుకోండి, 10 మందితో పనిచేయడం మొదలు పెట్టండి, 10 మందికి హెల్ప్ చేయడం మొదలు పెట్టండి. మీ సోషల్ మీడియా చాలండి. ఫ్యూచర్లో సోషల్ మీడియాతోని మనం నేపాల్ ఏం జరిగిందండి, సోషల్ మీడియా ఆపేస్తే ప్రభుత్వం మారిపోయింది, అంతే కదా. అంటే సోషల్ మీడియా వెరీ పవర్ఫుల్ కదా. ఇప్పుడు మనం మాట్లాడేది సోషల్ మీడియా కదా. ఇంతకుముందు నన్ను మా పెద్ద పెద్ద టీవీ ఛానల్ వాళ్ళు పిలిచారు, ఇప్పుడు టీవీ పిలిచినా పోవట్లేదు, ఎందుకంటే ఇక్కడే ఎక్కువ ఉంది. న్యూస్ పేపర్లో ఆర్టికల్ వస్తే మురిసిపోయే వాళ్ళం, న్యూస్ పేపర్ ఎవరు చదువుతున్నాడు, ఇదే ఎక్కువ ఉంది కదా. కాబట్టి సోషల్ మీడియా మీద నెంబర్ 1 కావాలి, మీ డిజిటల్ మార్కెటింగ్ నెంబర్ 1 ఉండాలి, మీ గురించి 10 మందికి తెలవాలి, దానికోసం మీ ఛానల్ ఉండాలి, మీ సోషల్ మీడియాలో ఉన్న అన్ని మాట్లాడుతూ ఉండాలి, దాంట్లో పవర్ఫుల్గా 10 మందికి ఉండాలి. ఇవన్నీ చేయాలంటే ఇంతకుముందు ఖర్చు అక్కర్లేదు కదా. ఒక వీడియో ముందు పెట్టుకొని, సెల్ఫీ వీడియో పెట్టుకొని, మిత్రులారా ఈరోజు ఒక జరిగిన సంగతి తెలుసా మీకు, శంషాబాద్లో ఏం జరిగింది ఒకటి చెప్పండి, 10,000 మంది చూస్తారు. మంచి కరెక్ట్ ఉండాలి, రాంగ్ ఉండదు. అక్కడ ఏం జరిగింది, పలానా పోలీస్ వాళ్ళకి ఏం జరిగింది, పోలీస్ వాళ్ళని వాటర్లో తడుస్తూ ఉంటారు, అయినా ట్రాఫిక్ చేస్తూ ఉంటారు, చెప్పండి, ఆ వీడియో దిగండి, చూడండి, మనం ఏ మాట అంటున్నాం చూడండి, నా మిత్రులారా ఇక్కడ పోలీస్ అతను అన్న వానలో తడుస్తూ కూడా ఎంత సేవ చేస్తున్నాడు, ఒక మాట చెప్పండి. అలాంటి 10, 20, 50 వీడియోల తర్వాత వీళ్ళు బికమ్ పాపులర్, నీ వీడియోలు చూస్తూ ఉంటారు. ఇంకా ఓకే, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కాదు, ప్రజల్లో ఇన్ఫ్లుయెన్సర్ చేస్తారు. ఆ రకంగా ముందుకెళ్ళండి, మీ ఏరియాలో సేవ చేయండి. దానికోసం ఫ్యూచర్లో వీళ్ళే రూలింగ్ చేస్తారు, డబ్బు అవసరం లేదు, 0 బడ్జెట్ పాలిటిక్స్ రాబోతున్నాయి. కానీ అంటే అదొక నానుడిగా సార్, ఇస్తారు మనకి నిజాయితీగా బ్రతికే వాళ్ళకి రోజులు లేవు కాబట్టి ఏదో ఒక విధంగా డబ్బులు తెచ్చివ్వడమే మంచిదేమోలే. ఇలాంటి అంటే మంచిగా ఉన్న పొలిటీషియన్స్ కూడా అమెరికాలో, లండన్ లో, ఫ్రాన్స్ లో, జర్మనీలో డబ్బులు తీసుకొని ఓట్లేస్తున్నారా? కాస్ట్ రిలీజియన్ ఇదంతా అమెరికాలో పట్టించుకుంటున్నారా? ఎవరు పట్టించుకోరు సార్, అక్కడ అంతా మొత్తం సేమ్ జరుగుతుంటది. లిటరసీ రేట్ పెరిగినప్పుడు కాస్ట్ అని చెప్పిన కదా, కాస్ట్ ఇంట్లో ఉంటుంది, బయటకు రాదు. ఇంకా అప్పుడు నేషన్ ఇంపార్టెంట్. ఆ నేషన్ ఫస్ట్ వచ్చినప్పుడు ఇవన్నీ ఆలోచించారు. ఆలోచించే వాళ్ళు పెరుగుతున్నారు కాబట్టి నేను ఇప్పుడు గంటలు ఇమ్మీడియట్ గంటలేను, ఫ్యూచర్లో ఇప్పటి నుంచి డెవలప్ అయితే యూ విల్ బికమ్ 1 డే. దానికోసం ఏం చేయాలి, 2 సార్లు ఓడిపోవాలి, 3 సార్లు ఓడిపోవాలి, 2 సార్లు ఓడిపోండి. ఓటు ఎలక్షన్లో కాంటాక్ట్ చేయడానికి ఏం డబ్బులు అవుతుంది, కాంటాక్ట్ చేయండి. మీరు కాంటాక్ట్ చేసి అట్లీస్ట్ మీ బ్యాలెట్ మీ పేరు అని ఉంటుంది కనీసం. ఓకే, ఐఎమ్ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే అని చెప్పుకోండి, కాంటెస్టెడ్ ఎంపీ అని చెప్పుకోండి, కాంటెస్టెడ్ కార్పొరేటర్ అని చెప్పుకోండి. ఖాళీగా ఇంట్లో ఉండకండి. స్టార్ట్ చేస్తుంటే మీదంటే రాజకీయాలు అర్థమవుతుంటుంది. ఏమో ఎక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో మనకేం తెలుసు చెప్పండి. ఓకే, ఇలా ఊరికే నామినేషన్ వేసిన వాళ్ళు కూడా ఎలక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. కాబట్టి అది ఏడం మొదలు పెట్టాలి, ఇన్ఫ్లుయెన్స్ చేస్తే మొదలు పెడితే చాలా ఈజీగా. దానికోసం మళ్ళీ చెప్తున్నాను, ఉపన్యాస కళ మోస్ట్ ఇంపార్టెంట్. స్పీకింగ్ స్కిల్స్. మనం మాట్లాడతామంటే ఎవరు వింటారు సార్ బయట? ఎవరో వింటారని మాట్లాడకండి, మీరు మాట్లాడుతుండే వింటూ ఉంటారు. వాళ్ళని ఆశించి మాత్రం మాట్లాడద్దు, ఆశించి కూడా మాట్లాడండి. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మా, మనము రోడ్డు పైన మార్నింగ్ మనం లేవకముందే రోడ్లు ఊడుస్తున్నారు కదా, ఒక్క రోజన్నా వాళ్ళకన్నా ముందు వెళ్ళి అమ్మా మీరు ఇంత బాగా ఊడుస్తున్నారని మీ ఇంట్లో స్వీట్ ఏదైనా వాళ్ళకి ఇచ్చారా? నేను థ్యాంక్ యూ చెప్పాను, చెప్పారు కదా, ఫోటో తీసుకోండి, థ్యాంక్ యూ చెప్పిన వీడియో తీసుకోండి, సోషల్ మీడియా పెట్టుకోండి. దిస్ ఆర్ సమ్ థింగ్స్. అంతే, స్వీట్ ఇవ్వడక్కర్లేదు, ఏమీ ఎక్కర్లేదు, అప్పుడు దాన్ని పబ్లిసిటీ అంటారు, చేయాలి కదా. అమ్మ ఆఖరికి గుండు బాస్, ఆయన పేరు కిరణ్ కుమార్ గారు, ఆయన బంగారం అమ్మడానికి కూడా అడ్వర్టైజ్మెంట్ చేస్తాడు. ఆయన బంగారం అమ్మడానికి అడ్వర్టైజ్మెంట్ అన్నప్పుడు నీకంటే పెద్ద అడ్వర్టైజ్మెంట్ నిన్ను ప్రచారం చేసుకుని నిన్ను ఎవరు ప్రచారం చేస్తారమ్మా? మనం ప్రచారం చేసుకోవాలి తప్పకుండా. యూ నీడ్ టు పబ్లిసైజ్, ఎవరో చెప్పాలి. ల్యాండ్ అమ్మడానికి కూడా అడ్వర్టైజ్మెంట్ ఉంది, ప్రభుత్వ పథకాలు కూడా అడ్వర్టైజ్మెంట్ ఉంది. నేను నువ్వు చెప్పకుండా ఇంకెవరు చెప్తాను నీ గురించి? చెప్పుకో, ఉన్నది చెప్పుకో, లేని చెప్పి దొరికిపోతారు. ఏం కాదు, నథింగ్ లెవెల్. చాలా హ్యాపీగా వస్తామా ఫ్యూచర్లో. కానీ పనిచేయడం మొదలు పెట్టండి. 0 బడ్జెట్ పాలిటిక్స్, దాని మీద పెద్ద పెద్ద డిబేట్లు, డిస్కషన్ నడుస్తూ ఉన్నాయి. ఫ్యూచర్ ఇట్ విల్ కమ్, ఇట్ విల్ బి దేర్. ఫ్యూచర్ ఎలక్షన్స్ మనీ లేకుండా నిలబడతారు, గెలుస్తారు. అది మీరు చూస్తారు, నేను కూడా చూస్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information,
Please subscribe iDream. And don't forget to subscribe to iDream.